మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే ఫేవరెట్ అంటే సుమన్ గారు చాలా బాగా ఆడుతున్నారు. కమెడియన్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఇంకా వైల్డ్ కార్డ్స్ లో అంటే ఇంకేం చెప్పలేము. వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారు కదా, సో అంతగానం ఏం చెప్పలేము. ఇంకొక 1 వీక్ వెళ్తే చెప్పొచ్చు. అంటే సుమన్ గారు ఇప్పుడు కెప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సుమన్ గారు ఏంటిదంటే గేమ్ పరంగా చాలా బాగా ఆడతారు అండ్ గేమ్ ని ముందు పెట్టి ఆడతారు. సెల్ఫిష్నెస్ అనేది లేదు. అండ్ మోర్ ఓవర్ సుమన్ గారు అంటే ఒక జెన్యున్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తారు నాకు. మేబీ బిగ్ బాస్ గెలవచ్చేమో, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్. చాలా. మాధురి గారి గురించి ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే ఇప్పుడే వచ్చారు. ఇప్పుడిప్పుడే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అని కాదు కానీ ఫైట్స్ ఎక్కువ చేస్తున్నారు ఇంట్లో అండ్ మాట్లాడుతున్నారు. తనకి ఏం కావాలి, ఏంటిది, ఎలా అనేది మాట్లాడుతున్నారు. ఒక విధంగా అది ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు ఫైట్ అనేది బాగా అగ్రెసివ్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె అంటే ఒక కమాండింగ్ నేచర్ ఉంది మాట్లాడడంలో. అది తప్పు లేదు, అది ఎవరికైనా ఉండొచ్చు. ఆ కమాండింగ్ నేచర్ ఉంది కాబట్టి ఆమె మాట అలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు భయపడుతున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. దాని గురించి ఏం చెప్పలేమన్నా. బికాస్ అయితే మనం చూసిన దాన్ని బట్టి అయితే చెప్పగలను. కమాండింగ్ నేచర్ అయితే ఉంది మాట్లాడడంలో, కమాండింగ్ నేచర్ ఉంది. సో ఆమెతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆమెకు నచ్చకపోతే జనరల్ గా నచ్చలేదు అని కమాండింగ్ వాయిస్ లో చెప్తుంది. అందుకే మేబీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలను హక్ చేసుకోవడానికి వచ్చారా బిగ్ బాస్ కి అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్నారు. మీరేమో అది మనం ఏం చెప్పలేము సార్ ఇక్కడ. అది ఏమైనా మాట్లాడితే దాని గురించి కాంట్రవర్షియల్ అయిపోతుంది. సో అంటే బిగ్ బాస్ షోని బ్యాన్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఎలా చూడొచ్చు అంటే అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒపీనియన్ ఉండొచ్చు. దాన్ని ఎంటర్టైనింగ్ గా చూస్తున్న వారికి అది పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు. లేదు ఇది దీనిలో అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది అంటే ప్రతి దాని మీద కేసు అయితేనే ఉంటది. ఇంకా మనం దాన్ని అవాయిడ్ చేయలేము. సో కొందరు ఒపీనియన్ అది, వాళ్ళు కేసు చేశారు. మేబీ ఆ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాన్ని హ్యాండిల్ ఎలా చేస్తుంది అనేది వాళ్ళు ఇష్టం. అంటే ఖచ్చితంగా అది ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మనం కేసులతోటి అలా ఇలా అనేది కట్ చేయలేం. బట్ దానిలో కొన్ని ఏమంటారు ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకేమైనా చేసే అవకాశం ఉంటే మేబీ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ, ఏది బిగ్ బాస్ వాళ్ళ బోర్డ్ రూమ్ కానీ అందరు ఉంటారు కదా, వాళ్ళు మేబీ డిసైడ్ చేసుకోవచ్చు ఎట్లా ఏంటి అని. ఇమాన్యుల్ గారికి ఏమి ఎలా అనిపిస్తుంది అంటే ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా ఏమంటారు గేమ్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించింది. ఆ తర్వాత మెల్లమెల్ల తగ్గుంటా బికాజ్ క్యాప్టెన్సీ పరంగా అయినా కానీ దేంట్లో అయినా కానీ మెల్లమెల్ల తగ్గుంటూ వచ్చింది. ఆయన ఇప్పుడు ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్, ఆయన బేసికలీ ఆయన కమెడియన్. సో అది ఆయన చేయగలిగిన ఎంటర్టైన్మెంట్ హౌస్ లోపల కూడా. బట్ అదర్ దాన్ కామెడీ ఇంకేమైనా కనిపిస్తుందేమో అని ఆశిస్తున్నాను. తనుజ ఇమాన్యుల్ గారి పేరు ఎలా అనిపిస్తుంది? అంటే బిగ్ బాస్ లో మనం చూసినట్లయితే అన్ని బిగ్ బాస్ లో ఏదో ఒక పేరింగ్ అనిపిస్తూనే ఉంటది ప్రతిసారి. ఏదో ఒక అది ఈసారి కొంచెం ఫోర్స్డ్ గా కనిపిస్తుంది. ఫోర్స్ పేరింగ్ అంతే, జస్ట్ ప్రోమోలు కట్ చేసి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ బిల్డప్ చేయడానికి అంతే. స్క్రిప్ట్ అని అనలేము. అది జస్ట్ ఏంటిదంటే ఒక పేరింగ్, ఒక ప్రాపర్ పేరింగ్ చేసినట్టు అనిపిస్తుంది అంతే. స్క్రిప్టెడ్ అని మేము అనలేము. మేబీ తనుజ గారు దానివల్ల హైలైట్ అయిపోతున్నారు. అలా ఒక ఇద్దరు అంటే జస్ట్ వాళ్ళది జస్ట్ ఏమి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అలా అంటే ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్ లో సేమ్ థింగ్ అనేది నడుస్తుంది. ఒక పేరు వస్తుంది, ఆ పేరు గురించి మనం మాట్లాడతాం. లాస్ట్ సీజన్ లో మనం చూసాం విష్ణుప్రియతో సో బిగ్ బాస్ అవుట్ సైడ్ వచ్చినాక పెద్దగా ఏం లేదు పేరింగ్. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో అది షో దాకానే అని నాకు అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. అది సో అంతా ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఒక గంటలు అయితే అది ఇప్పుడు మనం షో చూస్తే ఫాలో అయితే పవన్ అంటే ఇష్టం అని చెప్తుంది కదా, వాళ్ళది కూడా ఏమైనా లవ్ ట్రాక్ నడవచ్చు ఛాన్సెస్ ఉన్నాయా? అది మనం ఎలా చెప్పగలం అండి. అది వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హౌస్ లో ఎలా ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. అంటే చెప్పినా కదా చాలా అథారిటేటివ్ గా ఉంది వాయిస్ లో కానీ, మాట్లాడే విధానంలో కానీ అథారిటేటివ్ గా ఉంది. సో
మరి అలా బిగ్ బాస్ కి పనికిరాదు కదా. బిగ్ బాస్ లో ఉంటున్నారు, నేనే చెప్పింది నడవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంటే అది వాళ్ళ గేమ్ అండి, అది వాళ్ళ గేమ్, అది వాళ్ళు అలా ఆడుతున్నారు. ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అందరితో మంచిగా మాట్లాడి ఇంటి పనులు అన్ని చేసుకొని సరిగ్గా వెళ్ళిపోతా అంటే ఫస్ట్ 2 weeks లోనే ఎలిమినేట్ అయిపోతారు, రైట్? అది ఆ మాధురి గారి గేమ్. సో ఆ గేమ్ ని ఆమె అలా కంటిన్యూ చేస్తే అది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ఆడియన్స్ ఆమెను ఇంట్లో ఉంచుతారు, ఎంటర్టైన్మెంట్ కాదు అని అనిపిస్తే ఎలిమినేట్ చేస్తారు, ఆబ్వియస్లీ అంతే. భరణి గారు కనిపిస్తున్నారా ఈ మధ్య? అంటే ఎక్కువ అంత కనిపించట్లేదండి. షో మొత్తం అనేది బేసికలీ ఇప్పుడు కరెంట్లీ వైల్డ్ కార్డ్ చుట్టూ తిరుగుతుంది. ఇంత ముందు సుమన్ గారి చుట్టూ తిరిగింది, ఆ తర్వాత కొన్ని రోజులు రితు గారి అంటే చుట్టూ తిరిగింది. అంటే డిపెండ్స్ ఇంకా ఎవరు ఇప్పుడు ఎవరి చుట్టూ అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ మెజారిటీ ఎంటర్టైనింగ్.